వేదికను అలంకరించిన పెద్దలు, ఫాదర్ లక్క చంద్రబాబు గారు, ద ఫ్యూచర్ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అండి. చంద్రబాబు గారి నాయకత్వంలో ఇట్ ఈస్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. ఎందుకు చెప్తున్నా అంటే చాలా మందికి డౌట్ ఉంది, నెక్స్ట్ ఇప్పుడు బిజినెస్ పెడితే ఆర్ ఇండస్ట్రీ పెడితే ఫ్యూచర్ ఎట్లా అని. ఒకటే చెప్తున్నా అందరికీ, సొంత చెల్లికి సొంత మదర్కే న్యాయం చేయనోడు 5 కోట్ల మందికి ప్రజలకి ఏం చేయగలుగుతాడు అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలా. ఓటేసేప్పుడు ఖచ్చితంగా 1 నిమిషమన్నా ఆలోచిస్తారు కాబట్టి ఇట్ ఈస్ ఇన్ సేఫ్ హ్యాండ్స్, నో ఇష్యూ. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కొన్ని డికేట్స్ పాలిస్తుంది, సో దెర్ ఈస్ నో ప్రాబ్లం. అలాగే ద మోస్ట్ డైనమిక్ యూత్ లీడర్ మా నారా లోకేష్ గారు, హైలీ ఎడ్యుకేటెడ్, 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు ఆ రాజ్యసభ ఎంపీలలో స్టాన్ఫర్డ్ నుంచి చదివిన వాళ్ళు ఎవరు లేరండి. సో వెరీ హైలీ ఎడ్యుకేటెడ్, సో హీ నోస్ వాట్ టు డూ, వెన్ టు డూ ఎవ్రీథింగ్. సో పర్ఫెక్ట్ బ్లెండ్ ఉంది మాకు, ఇట్లా సీనియరు ఇట్లా జూనియరు, అంటే లాంగ్ టర్మ్ విజన్, ఒక ఆలోచన చేస్తే ఫ్యూచర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీకి ఉంది అని చెప్పేదానికి ఒక క్లారిటీ ఉందన్నమాట మా పార్టీలో. అండ్ నచ్చినా నచ్చకపోయినా ఎవరికైనా ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు. అండ్ కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో. అలాగే మన రామ్మోహన్ నాయుడు గారు, ద యంగెస్ట్ క్యాబినెట్ మినిస్టర్ ఇన్ యూనియన్ గవర్నమెంట్. అండ్ రామ్మోహన్ నాయుడు గారికి నేను ఎప్పుడు సార్ విజన్ ఏదైతే ప్రతి డిస్ట్రిక్ట్ లో ఎయిర్పోర్ట్స్ రావాలా అని చెప్పి సార్ థాట్ ప్రాసెస్ ఉంది. నాకు తెలిసి గ్యారంటీ రామ్మోహన్ నాయుడు గారు ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో ఎయిర్పోర్ట్స్ పెట్టి మా కర్నూలు నుంచి కూడా విజయవాడకి తొందరగా ఫ్లైట్ ని ఏర్పాటు చేయాలని మరి ఇక్కడి నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తాము. తెలుగు వ్యాపారవేత్తలు కరతాళ ధ్వనుల మధ్య ప్రసంగానికి ఆహ్వానిస్తున్నాము. అందరికీ నమస్కారం. కరెక్ట్ గా 5 నిమిషాలు ఇచ్చారు, కానీ రామ్మోహన్ నాయుడు తర్వాత మాడతాం కొంచెం ఇబ్బంది. మనోడు మొదలు పెడితే ఆపడు. మిమ్మల్ని అందరూ చూసిన తర్వాత జ్యూరిక్ లో ఉన్నానా జోపాలంలో ఉన్నాను డౌట్ నాకు వచ్చింది. ఎందుకంటే ఈ రోజు మండే ఆఫ్టర్నూన్ ఇంతమంది వస్తారని మేము ఊహించలేదు, కానీ సెలవు పెట్టారు, డుమ్మా కొట్టారు. కానీ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారని వినేదానికి పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వచ్చిన యూరోప్ నారే టీడీపీ సభ్యులందరికీ పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. తెలుగు జాతి సత్తా ఏంటో ఢిల్లీకి వినిపించిన వ్యక్తి విశ్వవిఖ్యాత నరసార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. తెలుగు జాతి సత్తా ప్రపంచానికి వినిపించిన వ్యక్తి మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కరెక్ట్ గా నేను 8th క్లాస్ లో ఉండే. నాకు ఇప్పుడు కూడా ఆ 10 సంవత్సరాలు 94 నుంచి 2004 వరకు మనం ఒకసారి చూస్తే ఒక్క ఫోటో సమ్మప్ చేస్తుంది ఆయన పరిపాలన. న్యూయార్క్ లో వర్షం పడుతున్న సమయంలో ఆయన చేతిలో చంకులో ఫైల్ పెట్టుకుని బ్యాగ్ మోసుకుంటూ నడుస్తూ ఉంటారు ముఖ్యమంత్రిగా. ఆనాడు ఆయన విజన్ 2020 అంటే చాలా మంది ఎగతాళి చేశారు, కానీ ఈ రోజు తిరిగి హైదరాబాద్ లో చూస్తే ఆయన చెప్పిన ప్రతి మాట ఈ రోజు నిజమైంది. 4వ ముఖ్యమంత్రి అయ్యారు, కానీ రాము అన్నట్టు మా అందరికన్నా స్పీడ్. సో రాము అడిగాడు, అన్నా నువ్వు ఢిల్లీ ఫ్లైట్ లో వస్తున్నా అంటే, డోస్ నీకు జాలేరా, నేను వద్దా ఫ్లైట్ లో, నేను బాంబే నుంచి వస్తానని చెప్పా. కరెక్ట్ గా విఐపీ లాంచ్ లో దిగిన తర్వాత అడిగా రాముని, ఎలా ఉందిరా ఫ్లైట్ అంటే, అన్న పడింది నాకు అన్నాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఆయనకి చాలా అద్భుతమైన ఐడియాస్ ఉంటాయి. ఆ ఎనర్జీలో మనం ఎంత నింపుకుంటాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కానీ ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి జీవిత చరిత్ర చూస్తే అనేక ఇబ్బందులు ఎదుర్కొని పైకి ఎదిగిన వ్యక్తి. కేవలం రాజకీయాల్లో కాదు, ఈజ్ అ సీరియల్ ఆంటర్‌ప్రెన్యూర్. ఇక్కడ చాలా మందికి తెలియదు ఆ విషయం. ఇక్కడ మీలో చాలా మంది ఆంటర్‌ప్రెన్యూర్స్ అవ్వాలనుకుంటున్నారు. ఆయన సుమారుగా 4 కంపెనీలు స్టార్ట్ చేశారు, 3 ఫెయిల్ అయినాయి. 4వది హెరిటేజ్ ఫుడ్స్. 3 ఫెయిల్ అయినాయని ఆయన ఏనాడు బాధపడలేదు, ఇబ్బంది పడలేదు, ఇంట్లో పడుకోలేదు. 80% సక్సెస్ అవ్వాలని ఆయన వెళ్ళారు. రాజకీయాల్లో మనం చూసాం, దేశం మొత్తం ఆయన వైపు చూసే విధంగా నాయకుడిగా ఆయన ఎదిగిన. రాజకీయాల్లో హైస్ ఉంటాయి, లోస్ ఉంటాయి. ఆయన ఎప్పుడూ ఆయన హైని లో ఎటు తీసుకున్నారు అట్టనే తీసుకున్నారు. వాస్తవంగా మాకు లోయెస్ట్ పాయింట్ బాబు గారిని అరెస్ట్ చేసిన, బహుశా ఇక్కడున్న అందరు కూడా అది మన జీవితంలో లోయెస్ట్ పాయింట్. నేనున్నాను అక్కడ, నేను చూసా ఆయన ఎక్కడ అదే పడలా. చూశారు, జడ్జి వైపు కూడా నవ్వుతా చూసి నడుచుకుంటూ వెళ్ళారు.
ఎక్కడ అదే ఏర్పడలా 52 రోజులు ఆయన బంధిస్తే మేము వెళ్ళేవాళ్ళం ములాఖాత్. మళ్ళీ అక్కడ కూడా మాకు అక్షంతలు పడేది. మొత్తం ఆయన చదివేసేవారు డాక్యుమెంట్, ఓటింగ్స్ తో సహా మాకు చెప్పారు, ఇక్కడ మీరు వీక్ గా ఉన్నారు, ఇక్కడ చూసుకోండి, ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు అదే ఏర్పడలా. ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా ఒక సింహం లాగా వచ్చారు. 2019 నుంచి 24 వరకు రాష్ట్రం దారి తప్పిందే, మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, మన పరువు పోతుందని చాలా మంది నన్ను కలిశారు, నాతో మాట్లాడారు, నాకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టారు. వాళ్ళందరూ ఒకటి చెప్పారు, కలిసికట్టుగా పోరాడితేనే ఆ సైకోని మనం తరిమి కొట్టచ్చని. అది చేసి చూపించాం, కలిసికట్టుగా సాధించాం. 93% కాదు రాము, 94% సీట్లు మనం గెలిచాం. 1% తగ్గించాం. మేమందరం నవ్వుకుంటాం, అంటే ఆఫీసర్స్, మేము రాజకీయ నాయకులు అందరూ కూర్చొని మాడుతుంటే, సూర్యుడి దగ్గర నుంచి ఆప్టిమల్ డిస్టెన్స్ లో ఉండాలి. సూర్యుడి దగ్గరికి వెళ్తే మాడి మస్ అయిపోతాం, సూర్యుడి దగ్గర దూరంగా ఉంటే చల్లగా ఉంటుంది. అంత ఎనర్జీ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. తెలుగులో ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలేసి ఇతర దేశాలకు వెళ్ళి నంబర్ 1 అయ్యారు, కానీ ఆంధ్ర రాష్ట్రం వెనుకబడి ఉంది. ఇప్పుడు తిరిగి రండి, పునర్నిర్మాణం చేద్దాం, కలిసికట్టుగా కష్టపడదాం. 5 సంవత్సరాలు, ఎక్కువ సమయం అవసరం లేదు, 5 సంవత్సరాలు ప్రపంచానికి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం అంటే ఏంటో చేసి చూపించుదామని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, కేవలం అభివృద్ధి కాదు, రాజకీయ పరంగా కూడా మీ ఫీడ్బ్యాక్ మాకు చాలా చాలా అవసరం. టైం టు టైం ఈ ఫీడ్బ్యాక్ తీసుకుని ఒకవేళ దారి తప్పుతున్నా అంటే మళ్ళీ సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంటుంది. సో ఆ ఫీడ్బ్యాక్ కూడా మీరు ఇవ్వాలని సభాముఖంగా కోరుకుంటూ, ఒక మిత్రుడు కూర్చున్నప్పుడు చూపించాడు, ఒక అతని పేరు ఎర్ర బుక్ గురించి చూపించాడు. పాదయాత్రలు ఎర్ర బుక్ గురించి మాడితే ఎవడు పట్టించుకోలేదబ్బా. ఎన్నికలైన తర్వాత అది మీరు చూస్తే, నేను పాదయాత్రలో చాలా స్పష్టంగా చెప్పా, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదిలేది లేదు అని చెప్పా. అది ఎందుకు చెప్పానంటే అండర్లైన్ ఉంది అక్కడ, చట్టాలు ఉల్లంఘించారు, నేను ఎస్టాబ్లిష్ చేయాలని. ఇది కక్ష సాధింపు ప్రభుత్వం కాదు, కానీ నేను ఎస్టాబ్లిష్ చేసి యాక్షన్ తీసుకుంటాం. దాంట్లో ఎలాంటి సందేహం మీకు అవసరం లేదు, రిలాక్స్డ్ గా ఉండండి, మీరు యాక్షన్ చూస్తారు. ఆల్రెడీ మొదలైంది, పూర్తి కూడా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా నేను ఇప్పటికీ చాలా మాట్లాడా, గౌరవ ముఖ్యమంత్రి గారు మైక్ ఇవ్వాలి. చివరిగా మిమ్మల్ని అందరూ కోరేది, గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీచ్ అయిన తర్వాత నా కోరిక మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు అందరితో ఫోటోలు దిగుతున్నారు. దయచేసి క్రమశిక్షణతో మళ్ళీ అందరూ చైన్ పైన పడితే మీకు తెలుసు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరూ డాష్ పైకి రండి, 1 by 1 నీట్ గా ఫోటోలు దిగి మళ్ళీ భోజనం కలవచ్చు. ఇప్పటికీ బాగా ఆలస్యమైంది. ఈ మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు డావోస్కి వెళ్ళాలి, ఇండియా పెవిలియన్ ఓపెనింగ్కి వెళ్ళాలి. సో మీ అందరి సహకారం ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మన ఎన్ఆర్ఐ టీడీపీ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను.